జూబ్లీహిల్స్ లో జరుగుతున్నది 10 ఏళ్ల అభివృద్ధికి 2 ఏళ్ల అరాచక పాలనకు మధ్య పోటీ అన్న కేటీఆర్ కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం. 10 ఏళ్లలో జూబ్లీహిల్స్ కు ఏం చేశారో చెప్పి ఓట్లు అడగండి అంటూ డిమాండ్ చేశారాయన. 10 ఏళ్ల అభివృద్ధికి 2 ఏళ్ల అరాచకానికి మధ్యన జరుగుతున్న ఎన్నిక, 10 ఏళ్ల పారదర్శక పాలనకు ఈ 2 ఏళ్లుగా జరుగుతున్న అవినీతి పాలనకు మధ్యన జరుగుతున్న ఎన్నిక, 10 ఏళ్ల రైతు బంధు పాలనకు 2 ఏళ్ల రాబందు పాలనకు మధ్యన జరుగుతున్న ఎన్నిక. ఇది వ్యక్తుల మధ్యన జరుగుతున్న ఎన్నిక కాదు. జూబ్లీహిల్స్ కు 10 సంవత్సరాలు ఏం చేసిరో చెప్పి ఓట్లు సాధించండి. జూబ్లీహిల్స్ కు మీ అధికారంలో ఉన్నాడు, ఏం పని జరిగిందో చెప్పండి, దాని మీద ఓట్లు అడిగే ప్రయత్నం చేయండి. కానీ ఈరోజు ఊరికేనే రాజకీయం చేసి ప్రతి అంశాన్ని ఓట్ల చోరీ పేరు మీదనో ఏడ్పు పేరు మీద ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం 2023 డిసెంబర్ 3 జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించినారు. దాని తదుపరి పార్లమెంట్ లోపల టీఆర్ఎస్ పార్టీకి 0 సీట్లు ఇచ్చినారు. ఎమ్మెల్సీకి అభ్యర్థి లేడు వాళ్లకు. దాని తదుపరి కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో సిట్టింగ్ టీఆర్ఎస్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది.